కర్నూలు బస్సు ప్రమాదం పైన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తెల్లవారుజామున జరిగిన ఘోర కలిలో 19 ప్రాణాలు బుగ్గిపాలయ్యాయి. ఎగిసిపడిన మంటల ధాటికి మృతదేహాలన్నీ మారిపోయాయి, గుర్తించలేనంతగా కాలిపోయాయి. చనిపోయిన 19 మంది ఎవరో తెలుసు, కానీ ఏ మృతదేహం ఎవరిదో తెలుసుకోవడం కష్టంగా మారింది. దీంతో DNA పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఫోరెన్సిక్ టీం ఏర్పాటు చేసింది. కర్నూలు ప్రభుత్వాసుపత్రి దగ్గర మృతుల కుటుంబ సభ్యుల నుంచి DNA నమూనాల సేకరణ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సంధ్య, కర్నూలు 20 కిలోమీటర్ల దూరంలో జరిగినటువంటి తెల్లవారుజామున జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం జరిగింది. అదే విధంగా ఆ 2 వీలర్ సంబంధించినటువంటి వ్యక్తిగాని మృతి చెందడం జరిగింది. ఏదైతే ఆ 19 మంది అగ్నికి ఆహుతి కావడం జరిగింది. సజీవ దహనమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ ఏదైతే 19 మందికి సంబంధించి గుర్తించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. DNA పరీక్షలు నిర్వహించేందుకు 48 గంటల సమయం పడుతూ ఉంది అనేది ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్పింది. దానికి సంబంధించి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆ కుటుంబ సభ్యుల నుండి DNA పరీక్షల కోసం ఇప్పటికే ఈ కర్నూలు సర్వజన ప్రభుత్వ వైద్యశాలకు చేరుకోవడం జరిగింది. వారి ద్వారా DNA పరీక్షలు నిర్వహించేందుకు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే బాడీలను గుర్తిస్తారో వారికి సంబంధించి పంచనామా నిర్వహించిన అనంతరం వారిని తమ బంధువులకి డెడ్ బాడీలను ఒప్పిచెప్పే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి పోలీసు, అదేవిధంగా రెవెన్యూ అధికార యంత్రాంగం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ దగ్గరే ఉంటూ టీములుగా విభజించడం జరిగింది. ఏదైతే ఏపీ, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటకకు సంబంధించినటువంటి 19 మంది మృతి చెందడం జరిగింది. సజీవ దహనం కావడంతో వీరిని గుర్తించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. DNA ద్వారా గుర్తించడానికి 48 అవర్స్ పడుతుంది అనేది అధికార యంత్రాంగం చెబుతూ ఉంది. ఇప్పటికే మొత్తం కుటుంబ సభ్యులు కానీ కర్నూలు మా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులను గుర్తించేందుకు ఇప్పటికే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బ్రాస్లెట్ల, లేకుంటే ఏవైనా చెవి కమ్మలు, లేకుంటే గాజులు ఇలాంటివి గుర్తించడం జరిగింది. వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆనవాళ్ళు ఉంటే ఆనవాళ్లకు సంబంధించి గుర్తించే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో, ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కానీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అంతా రోదనతో మిన్నంటిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా కుటుంబ సభ్యులు మరి కాసేపట్లో తమ ప్రాంతానికి వచ్చి చేరుకుంటారనే సందర్భంలో అక్కడ జరిగినటువంటి దుర్ఘటన విషాద ఛాయలను అలుముకున్నాయని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దుర్ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడం జరిగింది. ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు కానీ 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్, అయితే మృతి చెందినటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం 5 లక్షలు ఎక్స్గ్రేషన్ ప్రకటించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి రవాణా శాఖ మంత్రి, అదే విధంగా హోమ్ మినిస్టరు ఇద్దరు కానీ ఏదైతే సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి బస్సు కాలినటువంటి పరిస్థితిని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. ప్రధానంగా ఆ ఘటన చోటు చేసుకోవడానికి 2 వీలరే ప్రధాన కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కానీ ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా దర్యాప్తును ప్రారంభించేందుకు ప్రభుత్వం కానీ చర్యలు చేపట్టింది. ఏదైతే ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన క్షతగాత్రులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అదేవిధంగా ఆర్తనాదాలు మిన్నంటిన పరిస్థితి. దీంట్లో 42 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. 2 వీలర్ దీనికి బస్సు ఓవర్ స్పీడ్ రావడము, అదే విధంగా అతి వేగంతోనే డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రభుత్వం గానీ ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. హై పవర్ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. సంధ్య, రైట్ ప్రసాద్.